హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ కుకింగ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక యమ్మీ జ్యూస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, స్ట్రాబెర్రీ జ్యూస్ రెసిపీ. స్ట్రాబెర్రీ మీకు అందరికీ తెలిసినట్టుగానే అది సీజనల్ ఫ్రూట్. సీజన్లో వచ్చే ప్రతి ఫ్రూట్ని మనం తప్పకుండా తినాల్సిందే. అందుకని కొంతమంది ఫ్రూట్గా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది జ్యూస్గా ఇష్టపడతారు. అందుకని జ్యూస్గా ఇష్టపడే వారి కోసం ఇలా స్పెషల్గా జ్యూస్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకి బాగా నచ్చుతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు ఈ జ్యూస్ని. నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యూజ్ చేసి ఈ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ యమ్మీ జ్యూస్ని ఇప్పుడు సింపుల్గా, ఈజీగా, షుగర్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. పదండి ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకుని అందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఒకసారి ఇలా కలిపేసేసి, ఏ ఫ్రూట్ అయినా వెజిటబుల్ అయినా ఇలాగే కడిగేసేసి అప్పుడే చాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ అన్నీ దీనికి యాడ్ చేసేయాలి. వాటర్లో యాడ్ చేసేసి కట్ చేయకూడదు, యాడ్ చేసి ఒకసారి ఇలా కలిపేసేసి ఒక ఫ్యూ మినిట్స్ ఉండనివ్వాలి. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత ఇలా శుభ్రంగా వాష్ చేసినట్టుగా కడిగేసేసి ఈ వాటర్లోంచి తీసేసేయాలి. ఉప్పు నీళ్ళలోంచి తీసేసి, చాలా డెలికేట్గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని ఫ్రెష్ వాటర్లో ఈ స్ట్రాబెర్రీస్ అన్నీ వేసుకుని మళ్ళీ ఒకసారి నీట్గా ఇలా వాష్ చేసేసుకుని ఆ గ్రీన్ లీవ్స్ అన్నీ ఇలా తీసేసేయాలి. కట్ చేయకూడదు, ఇలా చేతితో తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి. అన్నీ ఇలా తీసేసేసుకోవాలి. జస్ట్ ఇలా అంటే వచ్చేసేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఫైనల్గా మంచి వాటర్లో వేసి కడిగేసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా నల్లగా ఏమన్నా ఒకసారి అనేసి కడిగేసుకోవాలి. ఇప్పుడు వీటిని చాప్ చేసుకోవాలి. జాగ్రత్త పైన కోసేసేసి కట్ చేసేసి సగం చేసేసి చూడాలి, ఏమన్నా పురుగులు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా పాడైపోయిందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. కంపల్సరీ కట్ చేసి చూడాలి. ఇప్పుడు యాపిల్ కూడా కట్ చేసుకోవాలి. తొక్క తీయనక్కర్లేదు, తొక్కతోనే కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసి రెడీ చేసుకుంది. మనం గ్రైండ్ చేయడానికి వీలుగా ఉంటుంది, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండింగ్ జార్ తీసుకుని చాప్ చేసుకున్న స్ట్రాబెర్రీ మరియు యాపిల్ ముక్కలు వేసేసుకోవాలి. అన్నీ అందులో వేసేసుకోవాలి, ముక్కలన్నీ. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో నేను షుగర్ బదులు మిశ్రీ యూజ్ చేస్తున్నానండి. మిశ్రీ 4 టేబుల్ స్పూన్స్ మిశ్రీ యాడ్ చేస్తున్నాను. మీ స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మిశ్రీ వంటికి చలవ చేస్తుంది అండ్ మంచి మెడిసినల్ వాల్యూస్ అందుకే నేను మిశ్రీనే యూజ్ చేస్తాను. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క వేయాలి, ఇదే స్పెషల్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం నీళ్ళు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని సర్వింగ్ గ్లాసెస్లో తీసుకుంటే యమ్మీ స్ట్రాబెర్రీ అండ్ యాపిల్ జ్యూస్ రెడీ అయిపోతుంది. నేనైతే ఫిల్టర్ చేయట్లేదు, ఫైబర్ మిస్ అవ్వకూడదు అందుకని చెప్పేసి నేను ఫిల్టర్ చేయట్లేదు. మీకు నచ్చకపోతే కనుక మీరు ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు. కొంచెం గ్రైండ్ అవ్వలేదు అనుకుంటాను, నేను చూసుకోలేదు. మీరు మటుకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. యమ్మీ స్ట్రాబెర్రీ జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, ఆర్ చిల్డ్ వాటర్ వేసి గ్రైండ్ చేస్తాం అనుకోండి ఇమ్మీడియట్గా కన్జ్యూమ్ చేసేయచ్చు. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఎప్పుడు వెంటనే తాగేసేయాలి. ఎక్కువసేపు ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్కువసేపు అలా ఉంచేసేయకూడదు, వాటి వాల్యూస్ పోతాయి. ఫ్రెండ్స్, ఈ జ్యూస్ రెసిపీ నచ్చితే తప్పకుండా ప్రిపేర్ చేసి టేస్ట్ చూడండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసము, మరిన్ని కొత్త వెరైటీ రెసిపీస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.